వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. న్యూస్ శ్రీకాంత్. హైడ్రా పైన పొలిటికల్ హీట్ నడుస్తోంది. పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అక్రమార్కుల భరతం పడతామంటూ, చెరువులను కాపాడతామంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ హైడ్రా ప్రతాపం పేదలపై మాత్రమేనా? ఫాతిమా కళాశాలపై హైడ్రా పోదా? ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా మారుతోంది. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఒక్కటి కూల్ చేస్తే 100 నిర్మిస్తామంటున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. హైడ్రా వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పేదలకు ఒక న్యాయం, ఎంఐఎంకు మరొక న్యాయం అనే పరిస్థితి ఉండకూడదంటూ కూడా స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంఐఎంకు చెందిన అక్రమ ఇన్స్టిట్యూషన్స్పై ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ విద్యా సంస్థలపైన అన్యాయంగా చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యంగా పోరాడతామంటూ, విద్యా సంస్థలను కొనసాగిస్తామంటూ ఆయన చెప్పారు. ఒక్క విద్యా సంస్థను కూల్ చేస్తే 100 సంస్థలు నిర్మిస్తామంటూ ఒక రకమైనటువంటి హెచ్చరికనే జారీ చేస్తున్నారు ప్రభుత్వానికి ఓవైసీ. సో దీనికి సంబంధించినటువంటి వివాదం కోర్టు పరిధిలో ఉంది. బట్ ఇట్లా నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా హైడ్రా అటు పోదా అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో ఏమాత్రం ఎవరు బెదిరించినా బెదిరింపులకు తగ్గేదే లేదు. గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నామంటూ ఆయన చెప్తున్నారు. అంతేకాదు, ఇంతకు మించినవి కూడా మేము చూసాం. తుపాకీ తూటాలని ఎదుర్కొన్న వాళ్ళం. ఈ జైళ్ళు, అరెస్టులు, తల్వార్లు, తుపాకీ తూటాలు మాకేం కొత్త కాదు. ఎట్లాంటి పోరాటానికైనా సిద్ధం అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ పొలిటికల్ హీట్ లేపుతున్నాయి. సో హైడ్రా మీదనే ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జగిత్యాల సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే హైడ్రాకు సంబంధించి కీలక కామెంట్ చేశారు. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం హైడ్రాను తీసి పారేస్తా అని చెప్పేసి. బట్ హైడ్రా చెరువులను కాపాడడానికి, చెరువులను పునరుద్ధరించడానికి, చెరువులను చెరబట్టి అక్రమంగా కట్టడాలు కట్టిన వాళ్ళ భరతం పడతామంటూ హైడ్రాని తీసుకొస్తే ఇప్పుడు హైడ్రా నిష్పక్షపాతంగా లేదు అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, పల్లాడి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. సో బీజేపీ సూటి ప్రశ్నేస్తోంది, నిష్పక్షపాతంగా హైడ్రా లేదు, పేదలకు ఒక న్యాయం, ఓవైసీకి ఒక న్యాయం అని. సమాధానం ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నైజమే అది. ఎందుకంటే వారు 12 సంవత్సరాలలో ఒక్క ఈడీ కేసు కానీ, ఒక్క ఏ కేసు కూడా దేశమంతా పెట్టిరు కానీ ఈ సోదరుల మీద, ఈ మన ఎంఐఎం సోదరుల మీద మాత్రం పెట్టలే. వాళ్ళు మాకు ప్రశ్న వేస్తున్నారు. నేను ఒకటే సూటిగా మాట్లాడేది ఏంటంటే, సకలం చెరువు విషయము అది హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వారు దాన్ని సర్వే చేసి వాస్తవాలు ఇవ్వమని చెప్పింది. అది అండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇది క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది అది మన ఓవైసీ సోదరులైనా ఇంకెవరిదైనా ఎక్కడ కూడా హైడ్రా వెనకడికి వేసే అవకాశమే లేదు. కేవలము నేను ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి హైడ్రా చాలా కేసెస్లో చాలా విషయాల్లో కోర్టుకు వెళ్ళే టైం కూడా లేకుండానే రాత్రికి రాత్రి హైడ్రా వెళ్ళి తెల్లారే సూర్యుడి కంటే ముందే వచ్చి కూల్ చేసినటువంటి ఎపిసోడ్లు ఉన్నాయి. బట్ మరి ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో మాత్రం ఎందుకు హైడ్రాకు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనిపిస్తున్నాయి? వాస్తవం మీరు అన్నది వాస్తవమే. అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల, హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల ఇది ఈ ప్రొసీజరల్ డిలే ఉన్నది మాత్రమే తప్ప ఆయనకు భయపడి, ఓవైసీకి భయపడి కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం నడవదు. మరి రెండో విషయం ఏంటంటే, ఈ వారిది మన కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటన నేను చూసిన దాంట్లో అతి కీలకమైన విషయం వారు మాట్లాడేది ఏంటంటే, ఓవైసీ సోదరులను మొత్తము ముస్లిం సమాజానికి ప్రతినిధులుగా చూస్తున్నారని ఒక ఘాటు సునిశ్చితమైన విమర్శ చేసిరు. నేను ఒకటే అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు జీవితకాలం మొత్తం భారతీయ జనతా పార్టీలో చింతింతాయి వటుడింతాయి, ఇలా రేపు ఒకవేళ ఎప్పుడైనా అధికారంలోకి వస్తే మీరే సీఎం అవుతారు. ఇంకొకరికి వచ్చే అవకాశమే లేదు నాకు తెలిసి. మరి అలాంటి వారు హైదరాబాద్లో ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విమర్శిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు విమర్శించిన దానికి ఏమన్నా కొంచెమన్నా ఆలోచన ఉందా?
మేము చూస్తలేము. మేము ముస్లిం సమాజానికి ఓవైసీ బ్రదర్స్ ప్రతినిధులను మేము చూడట్లే. కానీ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక చిన్న పార్టీని తీసుకెళ్లి 28 రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని విమర్శిస్తారు. ఇక కిషన్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఎంఐఎం. ఎంఐఎం అన్న ప్రతిపక్ష పార్టీ కాదు, అధికారంలో లేదు. వాళ్ళకు ఉండేది 6-7 ఎమ్మెల్యేలు దాటి ఉండదు, ఒక ఎంపీ ఉంటుంది. దాన్ని తీసుకుపోయి దేశమంతా చేసి వీళ్ళు ముస్లిం సమాజానికి ప్రతినిధులు అని మీరు గగ్గోలు పెడుతూ మా మీద విమర్శలు చేస్తేందండి. హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ సర్వే రిపోర్టు రాగానే వాళ్ళు రిమూవ్ అని ఒక్క మాట చెప్తే ఇమ్మీడియట్గా హైడ్రా అక్కడ వెళ్తుంది. తూటాలకు బట్ ఇదే హైడ్రా మీద చాలా మంది కోర్టుకు వెళ్ళారు. కోర్టులు కూడా మొట్టికాయలేసాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు, కనీసం వెసులుబాటు కూడా ఇవ్వరా, ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా హైడ్రా వెళ్ళి కూల్ చేస్తుందనేటువంటి విమర్శలు కూడా గతంలో వినిపించాయి. మాట్లాడదాం ఒక్క నిమిషం. నర్సగౌడ్ గారు 1 సెకండ్. వెంకరెడ్డి గారు కూడా ఉన్నారు. వెంకరెడ్డి గారు, హిట్లర్కి ఇష్టమైనటువంటి పదమే హైడ్రా. ఇది ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటే. హిట్లర్ కోర్ టీం పేరు కూడా హైడ్రానే. సో ఆ హిట్లరు ఈ హైడ్రా రేపొద్దున హైదరాబాద్ను కాపాడబోతుందా? ఓవైసీ వ్యాఖ్యలు ఒక్కటి కూలిస్తే 100 నిర్మిస్తామని చెప్పేసి ఈ బెదిరింపు డైరెక్ట్ ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్గా ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న నరసయ్య గారికి నమస్కారం. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ కట్టడమే ఎఫ్టీఏలో కట్టారు. తీసుకుపోయి సల్కం చెరువు నడిబొడ్డున చెరువు కట్టి అక్కడ ఫాతిమా ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి అది చేసింది కూడా ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో 2017లో. 2017లో అంత పెద్ద కన్స్ట్రక్షన్ వస్తున్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ సంకనేసుకొని తిరిగి వాళ్ళు భయపెట్టించి మరి వాళ్ళు మళ్ళీ కట్టుకున్నారు కదా. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఎంఐఎం పార్టీ వాళ్ళని వదిలేసేసి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వీళ్ళని సంకనేసుకొని వీళ్ళని వేసుకొని మిత్రపక్షంగా ఉంటారు. దాంట్లో మిత్రపక్షంగా డెఫినెట్గా. సో దాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. నేనేమంటున్నా, ఇప్పటిదాకా హైడ్రా అనేది మీరు తీసుకొచ్చారు, బాగానే ఉంది. వాస్తవంగా మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజానికి మొత్తానికి తెలుసు, ఎఫ్టీఎల్ చెరువులో ఈ ఫాతిమా కాలేజ్ కట్టిర్రు, ఎట్టి పరిస్థితుల్లో అది ఇల్లీగల్ అని అందరికీ తెలుసు. వాస్తవాన్ని మీరు వంకరగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాస్తవాన్ని తెలిసి కూడా వంకరగా మాట్లాడుకుంటూ 30 నెలల నుంచి దానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఎందుకు కూల్చలేదు? అంతకుముందు ఒకసారి ఇచ్చిర్రు, తర్వాత ఏమన్నారు, లేదు అక్కడ ఇప్పుడు ఇది కాలేజీ నడుస్తూ ఉంది, సమ్మర్లో చేద్దామని చెప్పేసి. సమ్మర్ వచ్చింది, సమ్మర్ పోయింది, మళ్ళీ ఇంకొక ఇయర్ వచ్చింది. ఇప్పటిదాకా దాన్ని ఎందుకు పట్టించుకోలేదు మీరు? హైడ్రా అంటే ఒక పిల్లు హైకోర్టులు వేసిన దాకా ఈ మాట రంగనాథే అన్నారు. విద్యార్థులు చదువుకుంటున్నారు, సో సరే ఇప్పటికిప్పుడు బయటపడేస్తే వాళ్ళ జీవితం అని చెప్పేసి గత సంవత్సరం అన్నారు. ఆ తర్వాత సమ్మర్ కళ్ళు మూసుకున్నారా? ఆర్ యూ బ్లైండ్ యాక్చువల్లీ టు సీ దట్ ఫాతిమా కాలేజ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎఫ్టీఎల్? గవర్నమెంట్ తెలియదా మీకు తెలియదా? లేకపోతే హైడ్రాకు తెలియదా? రంగనాథ్ తెలియదా? ఎందుకు ఇన్ని రోజుల నుంచి జాప్యం చేసుకుంటూ మీరు వాళ్ళని కాపాడుతూ ఉన్నారు? మీరు కాపాడబట్టే ఈరోజు ఎన్నో కన్స్ట్రక్షన్ కూల్చారు. అదే భయపడి కాపాడుతా ఉన్నారు. వీళ్ళు భయపడతా ఉన్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంఐఎం పార్టీ, మీరు మాకు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎంఐఎం. నాకు ఎట్లా తెలుసు అని చెప్పండి ఒకసారి. ఇప్పటిదాకా ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు. అలాంటిది ఈరోజు దాన్ని కూల్చకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చుకుంటూ చాలా డిమాలిషన్ చేశారు. చాలా హైదరాబాద్ చుట్టుపక్కల నేను చెప్తాను, నల్ల చెరువు, శాస్త్రీపురం, కుకట్పల్లి, దుర్గం చెరువు, రామ్నగర్, ఓల్డ్ సిటీ, రకరకాలుగా. కానీ ఇది ఎందుకు కనపట్లేదు మీకు? మీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనపట్లేదు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనపట్లేదు? హైడ్రాకి ఎందుకు కనపట్లేదు? దాన్ని కూల్చే అవకాశం లేదా, లేకపోతే అవసరం లేదా, లేకపోతే ఓవైసీని చూసి భయపడతా ఉన్నారా? హైకోర్టులో పిల్లేసిన దాకా మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా హైకోర్టు ఇది డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఓవైసీ బ్రదర్స్ బెదిరిస్తూ ఉన్నారు. అంటే హైకోర్టు డైరెక్షన్స్ కూడా తప్పుపట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ విధంగా చూస్తారు మీరు? అంటే 1 వీక్లో మీరు డెఫినెట్గా ఫాతిమా కాలేజ్ కూల్చాల్సిందే. కూల్చే దమ్ము మీకుందా? అది మీరు కూల్చకపోతే రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా అనేది ఒక ఫెయిల్ అయినట్టే. మీరు డెఫినెట్గా ఒక సెలెక్టివ్ గవర్నెన్స్ నడిపిస్తున్నట్టే. సెలెక్టివ్ గవర్నెన్స్
ఒక్కరికి మీరు కొంతమందికి మాత్రమే పరిమితం అవుతూ మిగతా వాళ్ళందరినీ కూడా భయపెట్టే విధంగా కూల్చుకుంటూ పోతారు. నర్సయ్య గౌడ్ గారు కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కానీ హైడ్రా చర్యలు తీసుకోలేకపోతుంది. గతంలోనే ఈ కాలేజీను గూల్ చేస్తామని అన్నప్పటికీ కూడా ముస్లిం మహిళల కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి సెలవుల టైంలో నిర్ణయం తీసుకుంటాం, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నటువంటి కామెంట్ని హైడ్రా రంగనాథ చెప్పడం జరిగింది. సెలవులు అయిపోయినాయి, మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అయింది, కూలిస్తే 100 కడతామని బెదిరిస్తున్నారు. అయినా హైడ్రా ఏం చేయలేకపోతుందా, భయపడుతుందా ప్రభుత్వం? శ్రీకాంత్ గారు, మీరు చెప్పిన ఏ పదాన్ని కూడా నేను డివేట్ కావట్లేదు, వాస్తవమే. రంగనాథ్ గారు చెప్పింది వాస్తవమే. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పినట్టే ఈ ప్రొసీజరల్ డిలే మాత్రమే జరుగుతుంది. నేను ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్న, భారతీయ జనతా పార్టీకైనా ఓవైసీ సోదరులకైనా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎవరిని చూసి భయపడే అవకాశం లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే హైకోర్టు డైరెక్షన్స్ ఏమని ఇచ్చిందండి? ఇంకా అండర్ ప్రాసెసే ఉన్నది, ఇంకా డైరెక్షన్స్ రాలే. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడాలి. మీరు ఆయన చూసి భయపడుతున్నారు అంటే నేను కూడా ఓకే, అవును నిజమే భయపడుతున్నామని చెప్తా. అరే ఇప్పుడు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోలేదు, జడ్జిమెంట్ ఆ కాలేజ్ నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్ లేదు అన్న విషయం వాస్తవమే కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేవు, జిహెచ్ఎంసీ నుంచి లేవు, ఎక్కడ కూడా లేవు, బయట పెట్టండి ఉంటాయి. శ్రీకాంత్ గారు, నేను మరో విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇట్లా డైరెక్ట్ చూస్తే అది ఎఫ్టీఎల్ లో ఉన్నట్టు నాకు కూడా కనిపిస్తుంది. నేను ఏమంటానంటే వీళ్ళు కోర్టు పోవడం వల్ల ప్రొసీజరల్ డిలే జరుగుతుంది, అంతవరకే. ఇది తప్పించుకోవాలి. నాగార్జున ఇన్కన్వెన్షన్ విషయంలో కనీసం సమయం కూడా ఇవ్వకుండా నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్ చేశారు కదా. అయితే నేనేమంటున్నా సార్, వీళ్ళు 1000 కాదు 1,00,000 కట్టుకోమనండి, ప్రాపర్ గా కట్టుకోమనండి. చెరువులో ఎవరికి హక్కు లేదు, కేవలం హైకోర్టు జడ్జిమెంట్ రావడమే తర్వాయి ఓవైసీ జూలై 9th కౌంటర్లో ఏమని చెప్పినట్టుంది కోర్టు. రిమూవ్ అంటే పోయినట్టే లెక్క. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హైడ్రా భయపడేది లేదు, రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు. కేవలం ఒక నిమిషం నర్సయ్య గారు, మీరు భయపడకుంటే 30 నెలల నుంచి ఏం చేస్తా ఉన్నారు మీరు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నా. రెడ్డి గారికి కానీ నేను అనేది ఏంటంటే రామచంద్రరావు గారికి కానీ నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. అయ్యా రామచంద్రరావు గారు, మీరు ఒక పెద్ద హైకోర్టు అడ్వకేటు, నేను అంటున్నా ఈ స్టేజ్ లో అక్కడ ఇక్కడ మాట్లాడు కాదు, మీరు ఎందుకు ఇంప్లీడ్ అయితే లేరు? మీరు ఇంప్లీడ్ కాండి, మీరు ఇంప్లీడ్ అయ్యి మీరు కూడా మీకు ఒక ప్రశ్న నర్సయ్య గౌడ్ గారు, 1 సెకండ్ ఒక నిమిషం. నర్సయ్య గారు, మేము ఇంప్లీడ్ అయిన దాకా అంటే వేరే వాళ్ళు పిల్లేసిన దాకా మీకు కనపడట్లేదా? ఓవైసీ అనేది ఫాతిమా కాలేజ్ అనేది ఎఫ్టీఏలో కట్టింది నిజమని మీరే ఒప్పుకున్నారు, అందరూ తెలుసు. మళ్ళీ ఇంప్లీడ్ అయ్యేందుకు నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇంప్లీడ్ అవ్వాలి? ఎందుకు మీరు కూల్చలేకపోతా ఉన్నారు? హైడ్రాక్ కనిపించట్లేదా? హైడ్రాక్ కనిపించట్లేదా? చెప్పడం కాదు, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సబ్మిషన్ కాబట్టి మొన్న వచ్చిందండి. ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? మొన్న వేసారు ఆ పిల్లు. మీరు కూల్చట్లేదు కాబట్టే, కూల్చే దమ్ము లేదు కాబట్టే ప్రైవేట్ పిల్స్ చేస్తా ఉన్నారు హైకోర్టులో. అది వచ్చిందాక మీరేం చేస్తా ఉన్నారు? ఎవరు కూడా వెయిట్ చేయాల్సిందే. కోర్టు చేయండి, మరి చెప్పండి మీరే. మీ ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు. ఇది నేను అంటున్నా, మీకు కేవలం ఇది ఒక్కటే తీసుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు. జూబ్లీహిల్స్ లో మీరు చేసింది అదే, ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే. జూబ్లీహిల్స్ లో ముస్లింలు అంటే మాకు ప్రేమ, ముస్లింతో పొత్తు పెట్టుకుంటామని చెప్పింది మీరు. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ వెసులుబాటు ప్రభుత్వమే ఇస్తుంది, హైడ్రానే ఇస్తుంది. ఎందుకంటే హైడ్రా రంగనాథే గతంలో వెసులుబాటు ఇచ్చారు. అవును, ఓకే. సో ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు, ముస్లింల మీద ప్రేమ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని. ఈ మాట రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. సో ఇక్కడ ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోంది, ఒక కాలేజ్ గూల్ చేస్తే మేము 100 కాలేజీలు కడతామని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి కామెంట్. దీంట్లో ఈ కాలేజ్ నిర్మాణాలకు ఎట్లాంటి అనుమతులు లేవని చెప్పేసి విద్యాశాఖ హైకోర్టుకు తేల్చి చెప్పేసింది. స్పష్టమైన నివేదికలు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, హైడ్రా వీటిని కూడా కోర్టు మందలించింది. అయినా కానీ వ్యవస్థ నిష్పక్షపాతంగా లేదు అని బీజేపీ చేసిన కామెంట్లో వాస్తవాలు లేవా? శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా,
కోర్టు లోపల ఉన్నది జడ్జిమెంట్ వచ్చేదాకా ఒక్క నిమిషం ఆగితే మిగతా వాళ్ళు ఒకవేళ డిమాలిష్ అంటే చేయకపోతే మీరు అన్నీ కరెక్టే, భయపడ్డట్టే, సెలెక్టివ్ గా చేసినట్టే ఇవన్నీ జరుగుతాయి. కానీ వాస్తవం ఏంటంటే పూర్తి కాలేదు, వీళ్ళు సర్వే రిపోర్టు సబ్మిట్ చేసి దాని మీద ఒక జడ్జిమెంట్ వచ్చేదాకా వీళ్ళకు ఆగే అంత ఇది కూడా లేదు. రెండో విషయం ఏంటంటే పొలిటికల్లీ సెన్సిటివ్ అవుతుంది. ఒకసారి నేను ఏమంటున్నా, వాళ్ళు 2017లో ఏ పత్రాలు లేకుండా కట్టిరని మీరు చెప్తా ఉన్నారు కదా, హైకోర్టుకు విద్యాశాఖ సబ్మిట్ చేసిందని చెప్తా ఉన్నారు కదా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది, అంటే ఒక జడ్జి అంటే జ్యుడిషియల్ గా ఒక నిర్ణయం బయటకు వస్తుంది. అప్పుడు 100% చర్యలు 100% ఉంటాయి. ఆయన ఓవైసీ అయినా ఇంకా ఇంకో వైసీ అయినా ఎవరైనా ఏమంటున్నా సరే, కోర్టు తీర్పు వస్తే కోర్టు తీర్పు ప్రకారం చర్యలు ఉంటాయని ఏమంటున్నా, ఎందుకు ఓవైసీకి ఒక రూలు, ఎందుకు సామాన్యుడికి ఒక రూల్ అన్నదే కదా ఇక్కడ ప్రశ్న. అయితే సార్ నేను ఏమంటున్నా, ఓవైసీ గారు కోర్టుకి వెళ్ళింది ఈ సమస్య, ఇప్పుడు సామాన్యుడు కోర్టుకు వెళ్ళలే, ఇప్పుడు అక్కడనే డిసైడ్ అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైనా సామాన్యుడు పోయినా కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సామాన్యుడు హైకోర్టుకి వెళ్తే కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అసలు వెళ్ళే సమయం కూడా ఇయ్యరు కదా. పేదలు ఒక నిమిషం నర్సయ్య గారు, పేదల దగ్గర డబ్బులు ఉండవు, పేదల దగ్గర ఇండ్లు కట్టుకోవడానికి కష్టం, పేదల దగ్గర డబ్బులు ఉండవు, పేదలు ఎట్లా పోతారు చెప్పండి హైకోర్టుకి? పేదలు హైకోర్టు పోయే ముందు లోపల మీ హైడ్రా వచ్చి కూల్చిపడేసింది కదా, మరి దీన్ని ఎందుకు కూల్చట్లేదు అంటున్నాం. దీనికి ఎందుకు మీరు ఎవరు తప్పు చేసినా అది ఓవైసీ అయినా సామాన్యుడైనా చేయండి. మరి అది ఓవైసీ బెదిరించినట్టు హైడ్రాని ఇంతవరకు ఎవరు బెదిరియలేదు. అది అంటే సామాన్యుల్ని మీరు బెదిరిస్తారు. సామాన్యులు వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒకటి కూలిస్తే 100 కడతామని కట్టుకోమని చెప్పి ఎవడవుతున్నాడు, కట్టుకోమని చెప్పండి, లీగల్ కట్టుకోమని చెప్పండి దమ్ముంటే. ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ చెరువుల్లో, ప్రభుత్వ భూములు ఆక్రమించి కాదు కట్టేది. సరైన ప్లేస్ లో కట్టుకుంటే మీ దగ్గరికి ఎవరు రాడు. మీరు ఏదో ఆన్లైన్ వీళ్ళని బెదిరిద్దా అంటే కుదరదు. ఏమైనా జడ్జిమెంట్ రావాల్సిందని చూస్తున్నాం. జడ్జిమెంట్ వచ్చినాక ఈ బెదిరింపులు, ఈ తాటాకు తప్పులు ఏవి కూడా పనికిరావు. నేను అంటున్నా కదా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎంత పెద్ద మిస్టేక్ చేసిరంటే ఇప్పటిదాకా పేదల ఇండ్లు కూల్చుకుంటూ రకరకాల డిమాలిషన్ చేసిర్రు హైడ్రా తోటి. కానీ దీన్ని తప్పి ఎన్నోసార్లు డిమాండ్ వచ్చింది, ఎన్నోసార్లు మాట్లాడాం. పుస్తకాలు తీసుకునే అవకాశం కూడా హైడ్రా ఇవ్వలేదు. పుస్తకాలు కాదు, బట్టలు తీసుకునే అవకాశం కూడా హైడ్రా ఇవ్వలేదు. అలాంటప్పుడు సామాన్య మానవులకి, సామాన్య ప్రజలకి మీరు అవకాశం ఇవ్వనప్పుడు దీనికి ఎందుకు ఇస్తా ఉన్నారు? మీకు తెలిసి ఎందుకు ఇస్తా ఉన్నారు? ఓవైసీకి అవకాశం ఎందుకు ఇస్తా ఉన్నారు? 30 నెలల నుంచి కాపాడుకుంటూ ఎందుకు వస్తా ఉన్నారు? దాని సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా కూల్చరా? ఈ కోర్టు అనేది ఇంకా చెప్పండి. శ్రీకాంత్ గారు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కసారి లీగల్ అవి హర్డిల్స్ ఎట్లా ఉంటాయంటే మనం చేతులు కట్టేసినట్టు ఉంటాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, రీసెంట్ ఉదాహరణ చెప్తాను. బండి భగీరథ పోక్సో కేసులో బెయిల్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివే ప్రభుత్వం కాపాడుతుంది. ఇగో ఇట్లా అంటే నేను ఏమంటున్నా అంటే లీగల్ దానికి దీనికి లింక్ పెట్టొద్దండి. దానికి భగీరథ సమస్య కాదు ఇక్కడ, ఇక్కడ వ్యవస్థీకృతం రాలేదు కదా, ఈయనకెందుకు వచ్చింది ప్రభుత్వం? ఏమంటున్నా, ఇందాక వెంకరెడ్డి గారు ఒక మాట అన్నారు, నర్సయ్య గౌడ్ గారు, పేదోడికి కనీసం కోర్టుకెళ్ళి నోటీస్ తెచ్చుకొని స్టే తెచ్చుకునేటువంటి అవకాశం కూడా హైడ్రా ఇవ్వదు. వెలుగుమట్లకు బుల్డోజర్లు పోతాయి, కూల్ చేస్తాయి. హైదరాబాద్లో హైడ్రా పోతుంది, జేసీబీలు పోతాయి, కూల్ చేస్తాయి. ఎన్కన్వెన్షన్ పోతుంది, కూల్ చేస్తారు. మూసినది ప్రక్షాళన అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తారు, వాళ్ళని కూడా కూల్చడానికి సిద్ధమవుతారు. బట్ ఓవైసీ మాత్రం ఒక్కటి కూలిస్తే 100 కడతామని చెప్పి ఆయన ధైర్యంగా హైడ్రాని ఎదిరించి మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వాన్ని బెదిరించినట్లేదా, హైడ్రాని బెదిరించినట్లేదా? శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా, ఓవైసీ గారు ఆయన స్టేట్మెంట్ నేను చూసిన, ఒకటి కూలిస్తే 100 కడతాను. 100 కాదు, 1,10 లక్షలు కట్టుకోమని ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు చెరువులో కట్టొద్దు, ప్రాపర్ ప్లేస్ లో పర్మిషన్ తీసుకొని కట్టాలనేది మా ఉద్దేశం. నెంబర్ 1 ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఒకటి రావాలి, ఒకటి. రెండవది పొలిటికల్లీ సెన్సిటివైజ్ చేసిరు ఇది. కాబట్టి ఆర్డర్స్ పట్టుకొని పోయి కొట్టేస్తే ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండదు, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా,
ఇప్పటిదాకా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది హైకోర్టులో. హైకోర్టు అన్ని ఆదేశాలు ఇచ్చింది, సర్వే చేసి రిపోర్ట్లన్నీ నాకు సబ్మిట్ చేయమని విద్యాశాఖకి ఇచ్చింది, ఇరిగేషన్కి ఇచ్చింది, సంబంధిత శాఖలన్నిటికీ ఇచ్చింది. అవి చేరిన తర్వాత దాని లిస్ట్ అవుతుంది. లిస్ట్ తర్వాత ఒక జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు కనుక కొట్టకపోతే బీజేపీ వాళ్ళు అనేది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా అనుకుంటా ఇప్పుడు సమస్య అక్కడే. మీరు అంత అంత అవకాశం ఇస్తున్నారు, అంత సమయం ఇస్తున్నారు, సమ్మర్ హాలిడేస్ అంటున్నారు, సమ్మర్ హాలిడేస్ లో కూలుస్తామంటారు, లేదంటే ఇప్పుడు విద్యార్థులు ఆగమవుతారంటారు. పేదోడు ఆగమయ్యేది కనిపిస్తలేదు, విద్యార్థులు ఆగమయ్యేది కనిపిస్తోంది. సో వాళ్ళకెందుకు ఒక న్యాయం, వీళ్ళకెందుకు ఒక న్యాయం అన్నదే కదా ఇక్కడ ప్రశ్న. రెండవది ఇంకొక వన్ సెకండ్ నర్సేగౌడ్ గారు, ఇంకొకటి కూడా ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ రకరకాల డిమాలిషన్స్ మీద చెప్పారు. ఎందుకు కూల్స్తున్నారు, ఇల్లీగల్ ఉందా, లీగల్గా ఉన్నాయన్నీ కూడా ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పి హైడ్రాని కూడా క్వశ్చన్ చేసిన చాలాసార్లు చేశారు. అలాంటిది దాన్ని అది కాకుండా డైరెక్ట్గా మీరు కూల్చుంటే, డైరెక్ట్గా ఎప్పుడో మీరు ఫాతిమా కాలేజ్ కూల్చుంటే ఈ అవకాశం వచ్చే ఉండేది కాదు. రెండవది ఏంటంటే మీరు మీ కాంగ్రెస్ పార్టీనే మీరు బ్లేమ్ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే బ్లేమ్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకుంటున్నారు ఈ ఐటన్ ఫాతిమా కాలేజీని కాపాడుకుంటూ. సో అది డెఫినెట్గా తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. అంటే మీరు ఒక పార్షల్గా ఫాతిమా కాలేజీని ఒకవైపు చూసుకుంటూ మిగతాన్ని కూడా ఒకవైపు చూస్తూ ఉన్నారు. హైడ్రా అనేది డెఫినెట్గా కొంతమందికి ఉపయోగపడుతుందన్న ఆలోచన క్లియర్ కనపడతా ఉంది. ఇది కింద నర్సేగౌడ్ గారు సమాధానం చెప్పాలి. వికాంత్ గారు, నేను ఇప్పటిదాకా పదే చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ తీసుకొని పోయి కూలిస్తే ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయం. ఎందుకు సెన్సిటివ్ ఉంటుంది, ఎందుకు పొలిటికల్ సెన్సిటివ్ ఉంటుంది? హైడ్రాకు రాజకీయాల సంబంధం లేకుండానే హైడ్రా విభాగం వచ్చింది కదా, దానిలో ఎందుకు పొలిటికల్ సెన్సిటివ్నెస్ చూస్తున్నారు? అట్లా చూస్తే హైడ్రానే పనికిరాదు కదా. అదే జిహెచ్ఎంసీ అదే హెచ్ఎండిఏ వాళ్ళు ఊరు చేసుకుంటారు. నేనేమంటే హైకోర్టుకు కనుక పోకపోయి ఉంటే వీళ్ళు అనేది నేను కూడా ఒప్పుకుంటా. హైకోర్టుకు పోయింది కాబట్టి కొద్ది అది కూడా దగ్గరకు వచ్చింది. అది పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే, అది కూడా పోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అసలు కూడా మీరే ప్రతిదా నేను ఏమంటున్నానే, మీరు కేవలం డివైడ్ అండ్ రూల్ ప్రకారం మేము చేయం, మీరు చేస్తున్నారు ఆ పని, మీరు చేస్తున్నారు ఆ పని. ఎవరిని డివైడ్ చేస్తున్నారు ఇక్కడ? హిందువుల సామాన్య ప్రజల ఇండ్లను కూల్చుకుంటూ ఓవైసీ కాలేజీని మాత్రం కూల్చకపోతే అది డెఫినెట్ గా డివైడెడ్ కాదు. అది డివైడెడ్ పాలసీ మీ దగ్గర లేదా? నేను వన్ సెకండ్ నర్సేగౌడ్ గారు పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేయడంలో చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని, ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవడంలో హైడ్రా కానీ ఇతర విభాగాలు కానీ ఎందుకు ఆ ఉత్సాహం చూపించట్లేదు అని కోర్టు అడిగిన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఉందా హైడ్రా దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ? నేను ఏమంటున్నా సార్, ఇవన్నీ నేనేమి ఇది రాదు అని మీతో అంటలేదు. కానీ నేను ఒకటే విషయం నేను అనేది ఏంటంటే, అంత టైం వెయిట్ అయిపోయింది. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చే టైం కూడా దగ్గరకు వచ్చింది. అది వచ్చిన తరువాత కొట్టకపోతే మీరు అన్నీ వాస్తవాలే, మీరు వస్తే కొట్టిరు అనుకో మీరు అన్నీ అబద్ధాలు అవుతాయి. అంటే ఇప్పుడు మనం హైపోథెటికల్ గానే మనం ఆలోచించి చెప్పాల్సిందే తప్ప ఆ జడ్జిమెంట్ ఏదో రానియండి. ఎంత పడుతుంది అని మా అంటే ఇప్పుడు మనకు 30 months అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇంకో నెల పట్టవచ్చు, ఒక 2 నెలలు పట్టవచ్చు, లేకపోతే 15 రోజులు పట్టవచ్చు. అది వచ్చిన తర్వాత కనుక వాళ్ళు సకలం చెరువులో ఫాతిమా కాలేజీని కూల్చండి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము చర్యలు తీసుకోకపోతే మీరు అన్నది 100% నిజం. కానీ నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెద్ద పులికే భయపడదు, ఈ ఓవైసీ బ్రదర్స్ కిందకు భయపడుతుందండి. అట్లాంటి ఏ పెట్టుకోవచ్చు ఎవరు కూడా. ఎందుకు భయపడుతుంది అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి మరి ఎందుకు భయపడుతుందని మీరే సమాధానం చెప్పాలి. పేద ప్రజలు ఏమంటే ఎప్పుడు ఉంటది కాంగ్రెస్. వాస్తవం పేద ప్రజలు అక్కడ వాళ్ళు. నేను అదే అంటున్నా, పేద ప్రజల మీదకి పోయిన ఉత్సాహం హైడ్రా ఎందుకు పెద్దోళ్ళ వైపు పోతలేదన్నదే. రేవంత్ రెడ్డి తమ్ముడికే నోటీసులు ఇచ్చారు, బట్ ఆ నోటీసుల పరిస్థితి ఏంది ఇప్పటికి కూడా తెలియదు. ఈ కోర్టు హడిల్స్ వల్ల అక్కడ కూడా పొలిటికల్ సెన్సిటివ్నెస్ ఉందా?
నర్సయ్య గౌడ్, రేవంత్ రెడ్డి తమ్ముడి ఇంటికే నోటీసులు ఇచ్చారు, ఇంతవరకు కూల్చలే. ఆడ కూడా పొలిటికల్ సెన్సిటివ్నెస్ కనిపించిందా? నేనేమంటున్నా సార్, ఇప్పుడు వీళ్ళది కోర్టులో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ అంటే, వీళ్ళు కోర్టు ఆర్డర్స్ రాకుంటేనే పోయి అందులో బుల్డోజర్. అరే మీ కోర్టు గురించి మేము మాట్లాడలేదా నర్సయ్య గారు? కోర్టు గురించి మేము ఆగట్లేదు. మీరు అంత వెసులుబాటు ఇస్తున్నారు అంటున్నారు. 30 నెలల నుంచి మీరు కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. 30 నెలల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటున్నాం? వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఎందుకు కాపాడుతా ఉన్నారు? హైడ్రాని మీరు పొలిటికల్ పార్టీ లాగా చూసుకుంటున్నారా? హైడ్రాని మీరు పొలిటికల్ పార్టీ లాగా చూసుకుంటున్నారా? పొలిటికల్ పార్టీ లాగా వాడుకుంటూ ఎంఐఎం పార్టీని కాపాడుతా ఉన్నారా? ఎందుకో చెప్పాలి మీరు. మేము హైకోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి యాక్షన్ చేస్తాం అంతే తప్ప. మీరు యాక్షన్ చేయలేరు, యాక్షన్ చేపిస్తారు అంతవరకే. మీరు మీతో కాదు అది. కూల్చే అవకాశాలు కనపట్లే. భయపడతా ఉన్నారు మీరు. మీరు ధైర్యం ఉంటే హైడ్రాని వెళ్ళమని చెప్పండి. రేపు పొద్దున రేపు వెళ్ళమని చెప్పండి. హైకోర్టు మిమ్మల్ని ఏమనదు. హైకోర్టు ఏమనదు. మిమ్మల్ని డైరెక్షన్స్ మాత్రమే అడిగింది. పోయి కూల్చోమని చెప్పండి. కూల్చండి రేపు పొద్దున. మీకు దమ్ము ధైర్యం ఉంటే, పాలన చూసిన తర్వాత దమ్ము ధైర్యం ఉంటే మీరు కూల్చండి. 30 నెలల పాలన తర్వాత అంటే ఈ హైడ్రాకు మరి హిట్లర్ కోర్ టీం హైడ్రా ఉన్నదని నాకైతే చరిత్రలో ఎక్కడ చదవలేదు. మరి అది ఎట్లా వచ్చిందో అన్నది కూడా తెలియదు నాకు. చాలా మందితో కూడా అడిగిన. సరే, అది ఎక్కడి నుంచి అయినా రాని కానీ హైడ్రా మాత్రం పేదోడి వైపు పోయినంత ఉత్సాహంగా పెద్దోళ్ళ వైపు పోదు అన్నది ఇక్కడ గతంలో కోర్టు ఇదే క్వశ్చన్ చేసింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఏమని చెప్పి పూర్తి వివరాలు ఇవ్వకపోతే కనుక ఉన్న సమాచారంతో కోర్టు తర్వాత తీర్పిస్తామంటూ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. సరే, హైడ్రా భవితవ్యం ఏంటి? ఒక్కటి కూలిస్తే 100 కడతామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి ఓవైసీ ఫాతిమా కాలేజ్ వైపు హైడ్రా అడుగులు పడేనా? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.